అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, బాప్తిస్మం పొంది కడగబడ్డ తర్వాత కొంతమంది మళ్ళా ఆ వదిలేసినటువంటి ప్రాచీన జీవితంలోకి ప్రయాణిస్తూ ఉంటారు. అంటే మళ్ళా పాపంలో కొనసాగుతూ ఉంటారు. దీన్ని ఎంతమంది ఒప్పుకుంటారు? బాప్తిస్మం పొంది కూడా మళ్ళీ తప్పుడు జీవితంలో కొనసాగే వాళ్ళు కొంతమంది ఉన్నారంటారా, లేరంటారా? అప్పుడు వాళ్ళలో కూడా పాపం పనిచేస్తుంది, మళ్ళీ వెంటాడుతూ ఉంటుంది. ఇటు రక్షణ పొందని వాళ్ళనేమో తరతరాల పాపం, వాళ్ళు చేసిన పాపం పీడిస్తూ ఉంటుంది. రక్షణ పొందిన తర్వాత మళ్ళీ పాపంలోకి వెళ్ళినటువంటి వాళ్ళని కూడా మళ్ళీ పాపం పట్టుకుంటుంది. ఈ సంగతిని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. రక్షణ పొంది మళ్ళా అక్రమంలో జీవిస్తూ ఉంటే దేవుడు స్పష్టంగా చెప్పాడు, గ్రంథంలో రాయించాడు. మన పాపములను మనం ఒప్పుకొని విడిచిపెడితే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. ఆయన వెలుగులోనున్న ప్రకారం మనం కూడా ఆయనతో పాటు వెలుగులో నడిస్తే ఆయనతో కూడా మనం అన్యోన్య సహవాసం గలవారం అవుతాం గనుక అప్పుడు యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయునని యోహాను రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 7వ వచనంలో ఉంది. 6-7 వచనాల్లో. ఇప్పుడేం చేయాలి? రక్షణ పొంది మళ్ళా పాపంలో బ్రతుకుతున్నోడు ఏం చేయాలి? దాన్ని విసర్జించాలి. ఆయన వెలుగులోనున్న ప్రకారం వెలుగులోకి రావాలి. అంతేగాని చీకటి క్రియలు చేస్తా చీకట్లో బతికేసి ఆయన ముందుకు రావడానికి ఇష్టపడకపోతే వాడు పంది. కడిగేసుకోవాలంటే ఏం చేయాలి? యేసయ్య రక్తం దగ్గరికి రావాలి. యేసయ్య రక్తం దగ్గరికి రావాలి, ఒప్పుకోవాలి, మారు మనసు పొందాలి. నాకు ఇష్టం లేదు తండ్రి, ఈ దరిద్రం, ఈ గలీజ్ నాకు వద్దు ప్రభువా అని పశ్చాత్తాపడి మారు మనసును ప్రకటించి ప్రార్థన చేసి ప్రభు ముందు క్షమాపణ వేడుకొని ఆ గలీజ్ అంతా కడిగేసుకోవాలి. ఇది రక్షణ పొందినోడికి చెప్తున్న మాట. అప్పుడు దాని తాలూకు ఫలితాలు ఏవైతే నీ మీద పనిచేస్తున్నాయో, నీ ఇంట్లో పనిచేస్తున్నాయో అవి పోతాయి. సమస్యలు అనేవి, శోధనలు అనేవి, రోగాలు అనేవి, ఇరుకులు అనేవి, ఇబ్బందులు అనేవి అన్నీ ఒకే కారణం చేత రావు. ఈ కారణం చేత కూడా వస్తాయి.